సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృప వలన మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, ఆదికాండము 25వ అధ్యాయము 1 నుండి 11 వరకున్న వచనాలను ఈ దినాన ధ్యానం చేయబోతున్నాం. మొదటి వాక్యం: అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతురా. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. దయగలిగిన మీ ఆత్మచేత సమభూమి గల దేశమును మమ్మల్ని నడిపించండి. మీ వాక్కు చేత మాతో మాట్లాడండి. దైవ కుమారుని సన్నిధిని విస్తరింపచేయండి. మీ సన్నిధి సహాయమును అనుగ్రహించండి. యేసయ్య నామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారా? లోకం దాని ఆశలు గతించిపోతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశాలు లేపబడుతున్నాయి. దేవుని పిల్లలుగా కలిగిన భక్తిని గట్టిగా పట్టుకుని సాధ్యమైనంత వరకు రాజుల కొరకు, దేశాల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించి అవకాశం ఉన్నంత వరకు మనము ప్రజలను ప్రభు యొద్దకు చేర్చవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ భాగాన అబ్రహాము మరొక స్త్రీని వివాహం చేసుకున్నారని, అలాగుననే ఇదే పారాగ్రాఫ్లో అబ్రహాము యొక్క మరణాన్ని మనము చూడగలుగుతున్నాం. అబ్రహాము మరొక స్త్రీని అంటే ఆమె పేరు కెతురా. కెతురా అనగా సుగంధ ద్రవ్యములు అని అర్థము. ఈమె అబ్రహామునకు 3వ భార్యగానున్నారు. షారా, హాగరు, కెతురా. హాగరుకు కుమారుడు ఇష్మాయేలు. షారాకు కుమారుడు వాగ్దాన ప్రార్థన వరపుత్రుడు ఇస్సాకు. కెతురాకు 6 కుమారులు ఉన్నారు. ఆత్మీయులారా, అబ్రహాము మొత్తం 175 సంవత్సరాలు జీవించారు. అబ్రహాము యొక్క బాల్యం మరియు వివాహం అంతా మెసొపొతేమియాలోనే జరిగింది. సరిగ్గా అతడు హారానుకు వచ్చినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన ఈ హారాను లేక కనానులో 10 సంవత్సరాలు గడిపిన పిమ్మట హాగరును వివాహం చేసుకున్నారు. 85 సంవత్సరాలకు హాగరును వివాహం చేసుకున్న తరువాత 86వ సంవత్సరంలో ఇష్మాయేలు పుట్టాడు. ప్రియులారా, ఇష్మాయేలు పెరిగి పెద్దవాడయ్యాడు. అబ్రహాముకు 100 సంవత్సరాలకు ఇస్సాకు పుట్టారు. వింటున్నారా? అబ్రహాము యొక్క వయస్సు 100 సంవత్సరాలకు ఇస్సాకు పుట్టారు. ఆ తరువాత ప్రియులారా, మరి అబ్రహాముకు 137 ఏండ్లు, షారాకు 127 ఏండ్లు. షారా చనిపోయింది. షారా చనిపోయిన 3 సంవత్సరాలకు అనగా అబ్రహాము యొక్క వయస్సు 140, ఇస్సాకునకు 40 సంవత్సరాలు పెళ్ళి. ప్రియులారా, 40 నుండి ఆ తరువాత
140 నుండి 175 సంవత్సరాలు, అనగా 35 సంవత్సరాలు అబ్రహాము జీవించాడు. ఈ 175 సంవత్సరాలకు తాను మరణించారు. శారా చనిపోయిన తర్వాత కెతూరాను చేసుకున్నాడని మనకు లేఖనాలు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. కానీ గ్రంథకర్తలు ఏమంటారంటే, ఒకరిని గూర్చి చరిత్ర రాస్తూ వచ్చినప్పుడు మరొకరి ప్రస్తావన అనేది రాయడం కష్టం గనక కెతూరాను శారా చనిపోక మునిపే చేసుకున్నారు అని అంటుంటారు. వాస్తవిక సత్యం తెలీదు. ఏదైనా వాస్తవం ఏంటంటే అబ్రహాము 3వ పెళ్ళి కూడా చేసుకున్నాడు. తరువాత ఆయన మరణించారు. మొత్తం 8 కుమారులు. కెతూరా కుమారులకు బహుమానాలు ఇచ్చారు. హాగరు కుమారులకు నీళ్ళబుడ్డినిచ్చాడు. ఇస్సాకునకు వాగ్దానాలు, తనకున్న యావదాస్తిని ఇస్సాకు సొంతం చేశారు. ఇక్కడతో అబ్రహాము యొక్క చరిత్ర మరి ముగింపు అని మనం చెప్పుకొనొచ్చు. మరి తర్వాత భాగాలలో అబ్రహామును గురించి సందర్భాలు వస్తాయి, కానీ బాహ్యంగా మరి ఆయన మరణాన్ని ఇక్కడ మనము చూచి ఉన్నాం. ఆత్మీయులారా, ఇప్పటి వరకు మరి అబ్రహాము ఏ ప్రాంతాలకు, అంటే ఏ వయస్సులో ఆయన వెళ్ళారు, లేక ఏ వయస్సులో మరి ఏం జరిగిందనేది జస్ట్ క్లుప్తంగా మనము నేర్చుకున్నాం. అయితే అబ్రహాము బహుభక్తిపరుడు, దానికి ఎవరేమనడానికి లేదు. కానీ ఇక్కడ అబ్రహాము హాగరును చేసుకున్నట ద్వారా ఇష్మాయిలు పుట్టుకొచ్చారు. అలాగే మరి ఈ కెతూరా యొక్క సంతానీయులు కూడానట అరబీలు అని గ్రంథకర్తలు చెబుతున్నారు. తర్వాత మరి వీళ్ళే అనేకులు యూదులకు లేక హెబ్రీలకు విరోధులుగా నిలువబడ్డారని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. బహుభార్యత్వము ఆనాటి దినాలలో ఉండి ఉన్నప్పటికీ అది చేయుట ద్వారా తర్వాత తరాలు ఎంత నష్టాన్ని చూస్తున్నారనేది లేఖనంలో మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు, ఈ మాటనే నేను వివరించాలనుకుంటున్నాను. బహుభార్యత్వం అనేటువంటిది దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అంటే పెళ్ళిళ్ళు చేసుకోమని దేవుడు చెప్పలేదు. ఆనాటి కాలం మందు దేవుడు చూచి చూడనట్టు విడిచిపెట్టారు వారిని. అయితే వీరు అలాగే చేసుకుంట ద్వారా ఏమైంది అంటే, అది ఆ తరానికి మాత్రమే కాదు ప్రమాదకరం, తర్వాత తరాలకు కూడా, ప్రజెంట్ ఇప్పటికి కూడా ఎంతోమందికి ఎన్నో దేశాలు తగలబడిపోవడానికి అది కారణమైంది. ఆత్మీయులారా, నా మాటలు కొంచెం శ్రద్ధగా మీరు దృష్టి పెడితే అర్థమవుతుంది. ఆనాడు అబ్రహాము చేసిన పని ఈనాటి కాలానికి కూడా మరి దగ్గరగా 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. అప్పుడు క్రీస్తు పూర్వం జరిగినటువంటి కార్యాలు క్రీస్తు శకం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల ప్రభావాలు ఇప్పుడు ఒక్కనిగా ఆరంభించబడి కుటుంబాలుగా, వ్యవస్థలుగా, దేశాలుగా ఏర్పడి ఇప్పుడు దేశాలు తగలబెట్టుకునే పరిస్థితులు వచ్చాయి. ఈ మనుషులందరూ ఒక్కనిలో నుండే వచ్చిన వారు కదా. కానీ ఎందుకు ఇంత భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి అంటే, ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను, దేవుడిచ్చిన అవకాశాన్ని ప్రజలు అప్పుడు ఇప్పుడు కూడా మిస్యూజ్ చేస్తూ వచ్చారు. ఆ ఫలితం ఇప్పుడు అనేకులు అనుభవిస్తున్నారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, బహుభార్యత్వం అనేది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము ఒక మంచి భక్తిపరుడు. ఆయనలో వేలెత్తి చూపుటకు నేను కానీ మీరు కానీ మనం ఎవరూ సరిపోం. కానీ ఆయన చేసిన తొందరపాటు, ఆయన చేసినటువంటి ఆ తొందరపాటు కార్యాలు ఎంత ప్రమాదకరంగా మారాయి అనేది దేవుని పిల్లలుగా మనం గ్రహించాలి. ఆ దారిలో పిచ్చుకొక్కుంది అని తెలిసాక
ఆ మార్గం గుండగా ఎవరు వెళ్ళరు. వెళుతున్నాడంటే వాడు అవివేకి అని అర్థం. బహుభార్యత్వం అనేటువంటిది ఉండుట వలన దేశాలే తగలడిపోతున్నాయి అనేటువంటిది నేటి దినాన మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. మరి ఇంతటి సత్యాన్ని తెలిసి కూడా ఈనాడు అనేకులు వెంపర్లాడుతూ జీవితాలు కొనసాగిస్తున్నారంటే అది ఎంత ప్రమాదకరమో ఆలోచన చేయండి. ఆత్మీయులారా, కనుక దేవుని సేవకునిగా మీరు మనకు అందరికి వాక్యం ఒకటే, మన శరీరాన్ని మనం క్రమపరుచుకోవాలి. అబ్రహాము 175 ఏండ్లు జీవించారు. నిజమే, ఆయన ద్వారా భూలోకమందున సమస్త వంశావళులు ఆశీర్వదించబడుతుందని ప్రభువు చెప్పారు. ఆశీర్వాదంతో పాటు ఆయన మరొకటి కూడా పెట్టెళ్ళాడు. ఆయన అగ్నిని పెట్టెళ్ళాడు. అంటే మీరు ఇలా తగలబడి కాల్చుకుంటారని ఆయన చెప్పలేదు, కానీ ఆయన చేసిన పని, దేవుడిచ్చిన అవకాశాన్ని ఎలా మిస్యూజ్ చేశారు. ఆయన ద్వారా వచ్చిన సంతతి వాళ్ళు ఒకరికొకరు తగలబడి చేస్తున్నారు. ఆత్మీయులారా, కనుక దేవుని పిల్లలుగా ప్రతిదీ మనకు పాఠం నేర్పుతుంది. అబ్రహాం జీవించిన కాలం క్లుప్తమైనదైనా అద్భుతమైనటువంటి దేవునికి సాక్షి అద్భుతంగా దేవుని వద్ద మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. కానీ తన జీవితంలో జరిగిన చిన్ని చిన్ని ఆ పొరపాట్లు అవి పెద్ద పెద్ద వ్యత్యాసాలుగా మారిపోయాయి. కనుక దేవుని పిల్లలుగా మనము ప్రతి విషయాన్ని ధ్యానిస్తున్నాం కనుక మన జీవితాన్ని మనం క్రమపరచుకోవాలి. మన జీవితాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన జీవితాన్ని మనం ప్రభు కొరకు ప్రతిష్ఠ చేయాలి. తర్వాత తరంలో ఉన్న ఇస్సాకు ఒకే భార్యతో ఆయన ఉన్నాడు కదా. ఆత్మీయులారా, యాకోబు మరలా వ్యత్యాసమైపోయింది. ముందున్న అబ్రహాము తరం, తర్వాతనున్న యాకోబు తరం కన్నా ఇస్సాకు తరం దీవెనకరంగా మారింది. ఇస్సాకు కుటుంబం సంతోషంగా కొనసాగింది. నా అభిప్రాయం, ప్రతి ఒక్కరూ తమ తమ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకొంచు ప్రభువు కొరకు మనం సాక్షులమై జీవించుదుము కాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.